క్లియర్ అయిన తర్వాతనే పరిశ్రమలకు సేఫీ ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఫార్మా కంపెనీ జీరో లిక్విడ్ డిశ్చార్జులు స్థాపించుకొని ఇలాంటి వ్యర్థం నీటిని బయటకు పంపకుండా పర్యవేక్షణ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి బోర్డు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బోర్డు మీటింగ్లో వాళ్ళకు వచ్చినటువంటి ఏ కంప్లైంట్ వచ్చినా మరి ఆ కంప్లైంట్ మీద వాళ్ళు వెంటనే స్పందించి ఆయా కంపెనీల మీదకి అంటే ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలించి ఒకవేళ అది లోపం ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోమని వాళ్ళకు ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కొంత టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం లోపల వాళ్ళు కానీ అవి సెటరైట్ చేసుకోకపోతే క్లోజర్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. క్లోజర్ నోటీస్ ఇచ్చిన తర్వాత అన్నీ సెటరైట్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ బోర్డు వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాత టోటల్గా సెటరైట్ అయింది అని నమ్మకం కుదిరినప్పుడు 100% మళ్ళీ అది కూడా బోర్డులో పెట్టే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక వ్యక్తో లేకపోతే ఒక 2-3 వ్యక్తులు కలిసి చేసే పని కాదు. ఆ బోర్డులో చాలామంది మరి ఎక్స్పర్ట్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. వాళ్ళందరి సలహాలు సూచనల మేరకే బోర్డు మరి ముందుకు నడుస్తుందని కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా క్రాప్ డ్యామేజెస్ ఏమన్నా ఉంటే మరి కంపెన్సేషన్ కొరకు కలెక్టర్ గారికి కూడా కమిటీ వేయమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి దొంతిగూడెం క్లస్టర్ మరియు మార్కాపురం ప్రాంతాల్లో ఉన్న 8 పరిశ్రమలకు మరి మూసివేతకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా దొంతిగూడెం పరిశ్రమల క్లస్టర్లో ఈపీటీఆర్ఐతో కలిసి అధ్యయనం నిర్వహించి మరి అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాల కాలుష్యం ఉన్నట్లు గుర్తించబడినది. అందుకు అనుగుణంగా 8 పరిశ్రమలపై కూడా నష్టపరిహారము విధించబడడం జరిగింది. అదేవిధంగా మల్కాపూర్ క్లస్టర్లో కూడా భూగర్భ జలాల నమూనాలు సేకరించి పరీక్షించగా ఆ ప్రాంతానికి సమీపంలోని బోర్వెల్లో కూడా జల కాలుష్యం ఉన్నట్లుగా గుర్తించబడింది. అందువల్ల 2 పరిశ్రమలపై పర్యావరణ పరిహారం కూడా విధించబడినది. దొంతిగూడెం క్లస్టర్ మరియు మల్కాపూర్ ప్రాంతంలో ఉన్న 10 పరిశ్రమలపై మరి మొత్తము 4,68,20,000 పర్యావరణ పరిహారం కూడా విధించడం జరిగింది. నిరంతరంగా నిబంధనలు పాటించని కారణంగా మరి పరిశ్రమల నుండి 76 లక్షల బ్యాంకు గ్యారంటీని కూడా బోర్డు స్వాధీనం చేసుకున్నది. మరి ఈ విధంగా బోర్డు ఎప్పుడప్పుడు తన యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నది. భువనగిరి నియోజకవర్గానికి చెందిన మరి మా ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ గారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న 18 పరిశ్రమలపై మరి సెంట్రల్లో కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 18 బల్క్ డ్రగ్ యూనిట్ల జాబితాను కూడా దానికి జత చేయడం జరిగింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి బృందం 2025 జూన్ 9 నుండి 14 వరకు చౌటుప్పల్ ప్రాంతంలోని కొన్ని పరిశ్రమలను తనిఖీ చేసి పర్యవేక్షించింది. ఆ సెంట్రల్ బృందం సిఫార్సుల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ ఏదైతే ఉందో చౌటుప్పల్ ప్రాంతంలోని 12 పరిశ్రమలకు 20/11/20 నాడు ఆదేశాలు జారీ చేసి వాటిలో విధించిన షరతులను 3 నెలలలోపు అమలు చేయాలని కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చౌటుప్పల్ ప్రాంతంలో అనుమానాస్పద కాలుష్య ప్రాంతాలను గుర్తించేందుకు అధ్యయనం నిర్వహించడానికి నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరిని హైదరాబాద్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళను మరి హైదరాబాద్ సంస్థలకు 20/11/25 ప్రతిపాదనలు సమర్పించాలని బోర్డు కూడా అభ్యర్థించడం జరిగింది. మరి గౌరవ పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరి శాఖ మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లాలోని 18 పరిశ్రమలను సమీక్షించి ఆ 18 పరిశ్రమలకు కింద ఆదేశాలు కూడా జారీ చేశారు. 1 భూగర్భ జల కాలుష్యం జరగకుండా నీటి కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు పరిశ్రమలు తప్పనిసరిగా తీసుకోవాలని, ప్రాంతంలో దుర్వాసన సమస్య తలెత్తకుండా గాలి కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు అమలు చేయాలని, ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని భద్రతలను కూడా
చర్యలు పరిశ్రమలు తప్పనిసరిగా చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. మరి వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మెంబర్ టేబుల్ మీద పెట్టడం జరిగింది. కాబట్టి మా బోర్డు అనేది ఎవరికి కూడా సొంతం కాదు. ప్రజల క్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, మరి కాలుష్యం, గాలి కాలుష్యం కాకుండా, భూమి కాలుష్యం కాకుండా ఉండడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో మరి పీసీబీ వెంటనే తీసుకుంటా ఉంది. ఒకవేళ మా దృష్టికి ఏవైనా రాని ఉంటే దయచేసి మెంబర్స్ ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. తప్పనిసరిగా వారు ఇచ్చిన వాటి మీద కూడా మేము చర్యలు తీసుకొని మరి వాటికి అక్కడ కాలుష్య నివారణ చేయడానికి ప్రయత్నిస్తాము. మరి ఆ షిఫ్టింగ్ అనేది మీరు ఏదైతే కోరారో అది గవర్నమెంట్ చేయాల్సిన పని, అంటే ముఖ్యమంత్రి గారి నోటీసులోకి వెళ్లాల్సింది. మరి సభ ద్వారా వచ్చిన ఈ విషయాన్ని మరి వారి నోటీస్కి అయితే తప్పనిసరిగా తీసుకెళ్తాము. మరి కాలుష్య పీసీబీ బోర్డు తన పని తను సక్రమంగా చేస్తూ ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు మరి వెనుకాడడం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే భూమి కాలుష్యం అయిందంటారో దాన్ని కూడా తీసి, ఎంతవరకు కాలుష్యం ఉందో అంతవరకు కూడా మట్టిని తీసేసి మళ్ళీ కొత్త మట్టిని నింపే ప్రయత్నం కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాము. మరి గతంలో మంత్రులు ఎప్పుడూ కూడా ఈ యొక్క సియా కమిటీ మీటింగ్ పెట్టిన సందర్భాలు లేవు. కానీ మొన్న ఒక 3-4 మంత్స్ బ్యాకే నేను ఈ చౌటుప్పలకు ప్రత్యేకంగా ఈ చౌటుప్పలకు సంబంధించినటువంటి మీటింగ్ కండక్ట్ చేసి వాళ్లకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆ ఇన్స్ట్రక్షన్స్ అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాము. రాబోయే రోజుల్లో మీరేదైతే విపరీతంగా ఉన్న కాలుష్యాన్ని గురించి మాట్లాడారో అది బాధాకరము. దాన్ని నివారించడానికి తప్పనిసరిగా మేము మా ఆఫీసర్స్ కలిసి మరి ప్రజలకు అక్కడ